ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న 75వ భారత గణతంత్ర శ్రీ హరినారాయణన్ గారికి మరియు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఉపాధ్యాయులకు మరియు చిన్నారులకు అశేష సింహపురి ప్రజా 2 3 3 4 మధ్య సైజ్ కరెక్ట్ కవర్ చేయండి రెడ్ కొంచెం లాంగ్ లీడ్ సినిమాస్ కమాండ్స్ రెడ్ మధ్య సైజ్ కవర్ చేయండి మనిషి కమరి నటు కమాండర్ అండ్ హౌలర్ నటు ఫోర్త్ బెల్ కవర్ చేయండి గుడ్ ఆల్ ది బెస్ట్ ఈ కారణం ఎంతమంది మహనీయుల త్యాగఫలం మన ప్రాణాలను ఆస్తులను అర్పించినటువంటి ఆ మహనీయుల త్యాగఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఒక్కసారి రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకోవాలి, కారణం ఏంటి? ఒక్కసారి వెనకాల మన చేతుల్లోకి రాలేదు. అలాంటి సమయంలో మా పరిపాలన మాకు కావాలి, అన్ని రకాలుగా ఉంది కాబట్టి మాకు ప్రజాస్వామ్యం కావాలి, ప్రజలే పరిపాలించుకోవాలి అనుకున్నారు. ముందుగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యక్తి, తర్వాత దాన్ని ముసాయిదా బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షత ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు మరియు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ముసాయిదా కమిటీకి నరసింహరావు గారు రచించినటువంటి మధ్య సచ్ గుడ్ ఆల్ ది బెస్ట్. ఇది ఒక హాలిడే మాత్రమే, కానీ ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా జరుపుకోవాలి. కారణం ఏంటి? ఒక్కసారి రాలేదు. అలాంటి సమయంలో మా పరిపాలన మాకు కావాలి అన్నప్పుడు విన్స్టన్ చర్చిల్ లాంటి ప్రముఖులు కూడా ఒక మాట అన్నారు, ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మనం సంపూర్ణ స్వరాజ్యం కావాలి అంటూ డిక్లేర్ చేయడం జరిగిందనే సంగతి మనకు తెలుసు. అది జరగక ముందు వరకు ఎంతమంది మానవ ప్రాణాలు దహించబడ్డాయో అప్పుడు కానీ 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఏ మూల ఉన్నా కానీ ఈ త్రివర్ణ పతాక రెపరెపలు చూస్తేనే భారతీయుడి హృదయం ఉప్పొంగిపోతుంది. శిరస్సు నేలకు వంచి ప్రణామం. Check 1 2 3 2 హరినారాయణన్ ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారు విచ్చేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ముందుగా ఫ్లాగ్ హాస్టింగ్ జాతీయ పతాకావిష్కరణ గావిస్తున్నారు. పోలీస్ పెరేడ్ ని వీక్షించడానికి గౌరవనీయ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారు శ్రీ ఎం హరినారాయణ ఐఏఎస్ గారు,
పరేడ్ వీక్షణ ముగించుకొని డిస్ట్రిక్ట్ కలెక్టివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఆ స్థానానికి ఎంపిక కావడం యూపీఎస్సీలో చాలా కష్టతరమైనటువంటిది. దాన్ని ఎంపిక చేసుకుని మంచి ర్యాంక్ సాధించి ఈ రోజు ఇక్కడ ఉండే 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను చాలా పోలీస్ పరేడ్ కథన కుతూహల రావడంతో సాగేటువంటి ఈ పోలీస్ పరేడ్ కమాండర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎల్ వీటిలో ఇన్ని ప్లాటూన్స్ ఉన్నాయి గమనించండి. ఫస్ట్ కమాండర్ నారాయణ రెడ్డి ఆర్ఎస్ఐ ఢిల్లీలో కూడా జరుగుతుంది. గమనించండి వాళ్ళ సవాతులు Narayan Reddy, RSI, and the commander of the 2nd platoon, Chandramouli, and the 4th platoon led by Trimala Reddy, 5th platoon led by Hari Krishna, RSI. Homeguard. And the last one, that is Band Master. గౌరవం స్వీకరిస్తున్న వారు చేస్తారు. పోలీస్ గౌరవం స్వీకరించారు. ప్రతీక శాంతి కపోతాలను మరియు బలూన్స్ ను త్రిమలేశ్వరెడ్డి ఐపీఎస్ గారు బలూన్స్ ను ఎగురవేశారు. 6 ఎకరంలో పంట సాగు చేయడం జరిగినది. ప్రధానంగా వరి పంట 2,04,798 ఎకరంలో సాగు చేయడం జరిగినది. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి రాయితీగా 13,500 రూపాయలు చొప్పున వరుసగా 5వ సంవత్సరంలో జిల్లాలో 2,19,766 మంది రైత కుటుంబాలకు ఇంది. ఉద్యాన శాఖ మన జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి 14,02,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరియు మిగ్జామ్ తుఫాను కారణంగా 932 హెక్టార్లో పంట నష్టం జరిగిన 3,822 ఉద్యాన రైతుల పెట్టుబడి రాయితీ కింద 2,33,00,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయటకు ప్రతిపాదించడం అయినది. బిందు మరియు తుప్పర్ల సేద్యం జిల్లాలో 3,500 హెక్టార్లో 25,89,00,000 రూపాయలు వ్యయంతో బిందు మరియు తుప్పర్ల సేద్య పరిక్రమలు అమర్చటకు నిర్ణయించడం అయినది. ఇప్పటి వరకు 6,771 మంది రైతులు 8,239 హెక్టార్లో బిందు మరియు తుప్పర్ల సేద్య పరిక్రమం కొరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. జలవనరుల శాఖ ఖరీఫ్ నందు 2,94,500 ఎకరములు ఆయకట్టుకు 28 టీఎంసీల సాగునీరు అందజేయడానికి ప్రతిపాదించడం జరిగింది. 93,10,00,000 రూపాయలు అగ్రిమెంట్ విలువతో సర్వేపల్లి కాల్వ రీటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు మరియు సర్వేపల్లి రిజర్వాయర్ శాశ్వత పునరుద్ధీకరణ పనులు జరుగుతున్నవి. 75,03,00,000 రూపాయల అగ్రిమెంట్ విలువతో జాఫర్ సాహిబ్ కాల్వ గోడలు నిర్మాణ పనులు 15% పూర్తి అయినవి. పెన్నా డెల్టా సిస్టంలో మలిదేవి మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులతో 69,09,00,000 రూపాయల అగ్రిమెంట్ విలువతో 50% పూర్తి అయినవి. విడవలూరు మండలంలో ముదివర్తిపాలెం మరియు ముదివర్తి మధ్యన పెన్నా నది పైన సబ్మర్సిబుల్ కాస్వే నిర్మాణం పనులు 93,32,00,000 రూపాయల వ్యయంతో ఆమోదం పొందడం జరిగింది. ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 1 మరియు 2 పనులపైకి ఇప్పటి వరకు
1502 కోట్ల 8 లక్షల రూపాయలు విలువతో పనులు మంజూరు కాబడి పనులు జరుగుతున్నవి. 632 కోట్ల రూపాయల వ్యయంతో ఉత్తర కాల్వ 90 కిలోమీటర్ మేరకు వెడల్పు చేయటం జరుగుతుంది. జిల్లాలోని మర్రిపాడు మండలంలో 397 ఎకరాల ఐపీ సృష్టి కోసం చేబోలు బ్యాలెన్సింగ్ నిర్మాణం కొరకు 88 కోట్ల 47 లక్షల రూపాయలు మంజూరు కాగా భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. సోమశిల ఆనకట్టు దెబ్బతిన్న ఆఫ్రాన్ పునరుద్ధీకరణ పనులు 117 కోట్ల 10 లక్షల రూపాయలతో మొదలు కాబడి 25% పనులు పూర్తి అయినవి. మిగ్జాం తుఫాన్ వరద నష్టాల పునరుద్ధీకరణ కింద 5